హైదరాబాద్లో ఒకప్పుడు హాస్టల్స్ అంటే అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి కొన్ని ఏరియాలకే పరిమితంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేపీహెచ్బీ, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో కూడా హాస్టల్స్ పెరిగిపోయాయి. ఒకానొక సమయంలో హాస్టల్స్ వల్ల ఉండలేకపోతున్నామంటూ కేపీహెచ్బీ వాసులు పోలీసులకు కంప్లైంట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో కేపీహెచ్బీలో హాస్టళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2, 3లో హాస్టల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి హాస్టల్ నిర్వాహకులు యువతకు సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్పై అవగాహన కల్పించారు. ఎలాంటి అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్కు స్పందించవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పనులన్నీ పక్క పెట్టి మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ పోలీసులంతా వచ్చి ఏం చేస్తారు? మీరంతా ఏదో ఒక భయంతోనో, లేకపోతే ఒక ఫియర్తోనో, లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ మార్క్స్తోనో అందరూ ఆలోచిస్తారు. ఎన్నో లేదు పోలీసులు ఈ హాస్టల్ సైడ్. ఇప్పుడు పోలీసులకి యువతకి ఉన్నటువంటి ఛాలెంజ్ తెలంగాణలో ఒకటి డ్రగ్, రెండొకటి సైబర్ క్రైమ్. ఈ రెండింటి మీద యువత ఫోకస్ చేయబట్టి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తుంది. ఈ రెండింటిలో ఇన్వాల్వ్ అయితే, ఒకటి డ్రగ్ ఇన్వాల్వ్ అయితే నీ పర్సనల్గా హెల్త్, నీ కెరియర్ పరంగా, నీ మీద కేసుల పరంగా అన్ని రకాలుగా నువ్వు పర్సనల్గా ఇబ్బంది అవుతుంది. అదే సైబర్ క్రైమ్కి వెళ్తే తెలుసో తెలియకనో ఏదో ఒక లింక్ ఓపెన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి వర్కింగ్ అయితే జాబ్ డబ్బులు కోరుకోవడం, నాన్ వర్కింగ్ అయితే ఏదో తెలియని వీడియో కాల్స్ వస్తే మిమ్మల్ని టార్గెట్ చేసి అది తీసుకురా, ఇది తీసుకురా, డబ్బులు అని చెప్పి చేయడం. ఈ సైబర్ క్రైమ్లో ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? పోలీస్ స్టేషన్లో పనులన్నీ పక్క పెట్టి మీ దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ పోలీసులంతా వచ్చి ఏం చేస్తారు? మీరంతా ఏదో ఒక భయంతోనో, లేకపోతే ఒక ఫియర్తోనో, లేకపోతే ఏదో ఒక క్వశ్చన్ మార్క్స్తోనో అందరూ ఆలోచిస్తారు. ఎన్నో లేదు పోలీసులు ఈ హాస్టల్ సైడ్. ఇప్పుడు పోలీసులకి యువతకి ఉన్నటువంటి ఛాలెంజ్ తెలంగాణలో ఒకటి డ్రగ్, రెండొకటి సైబర్ క్రైమ్. ఈ రెండింటి మీద యువత ఫోకస్ చేయబట్టి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేస్తుంది. ఈ రెండింటిలో ఇన్వాల్వ్ అయితే, ఒకటి డ్రగ్ ఇన్వాల్వ్ అయితే నీ పర్సనల్గా హెల్త్, నీ కెరియర్ పరంగా, నీ మీద కేసుల పరంగా అన్ని రకాలుగా నువ్వు పర్సనల్గా ఇబ్బంది అవుతుంది. అదే సైబర్ క్రైమ్కి వెళ్తే తెలుసో తెలియకనో ఏదో ఒక లింక్ ఓపెన్ చేసి నీ దగ్గర ఉన్నటువంటి వర్కింగ్ అయితే జాబ్ డబ్బులు కోరుకోవడం, నాన్ వర్కింగ్ అయితే ఏదో తెలియని వీడియో కాల్స్ వస్తే మిమ్మల్ని టార్గెట్ చేసి అది తీసుకురా, ఇది తీసుకురా, డబ్బులు అని చెప్పి చేయడం. ఈ సైబర్ క్రైమ్లో ఎందుకు ఆ విధంగా జరుగుతుంది?